ఓంకారమే ప్రణవ ప్రకృతి పరమాత్మేయ ఫలరసాకృతి. ఓంకారమే ప్రణవ ప్రకృతి పరమాత్మేయ ఫలరసాకృతి. సత్యం జ్ఞానం త్యాగం శీలం, సత్యం జ్ఞానం త్యాగం శీలం, ప్రతిధ్వనించే పంచమ వేదం, ప్రతిధ్వనించే పంచమ వేదం. ధర్మం అర్థం కామం మోక్షం, ధర్మం అర్థం కామం మోక్షం, పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి, పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి. ఇది ఏ భారత భారతి, ఇది ఏ భారత భారతి. భారత భారతి శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ ఆత్మీయ బంధుమిత్రులందరికీ అద్భుతమైన మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు, శుభాభినందనలు. సంక్రాంతి పండుగ వైజ్ఞానిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక, ఐతిహాసిక విషయాల గురించి తెలుసుకుందాం. ఒకనాడు గొప్పగా చెప్పుకునే బాబిలోనియన్, గ్రీక్, ఈజిప్ట్, రోమ్ సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. వాటి సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగైపోయాయి. కానీ విదేశీయులు ఎన్ని దాడులు చేసినా, ఎంత ప్రయత్నం చేసినా మన సంపదను దోచుకుపోయారేమో కానీ మన అపురూపమైన సంస్కృతి, సాంప్రదాయాలను మాత్రం రూపుమాపలేకపోయారు. ఎందుకంటే సంస్కృతి, సాంప్రదాయాలు మన జీవన విధానంలో అంతర్భాగం కాబట్టి. మన పండగలు, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలను మన ఆరోగ్యానికి, ఆనందానికి బాగా ఆలోచించి మన మునులు, ఋషులు సాంస్కృతిక వారసత్వంగా మనకు అందించారు. దసరా యహీ హై, హోలీ యహీ హై, దసరా యహీ హై, హోలీ యహీ హై, दीपावली की तारा ओ राम सिया गोविंद राधे. गंगा यही है, यमुना यही है, गंगा यही है, यमुना यही है, गोदावरी की धारा ओ राम सिया गोविंद राधे. ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పవిత్రమే, ప్రతిరోజు ప్రత్యేకమే. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మధుర క్షణం, దినకరుని మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాల శుభారంభం. సంక్రాంతి అంటే సౌభాగ్యం, సంక్రాంతి అంటే సంతోషం, సంక్రాంతి అంటే సంబరం, సంక్రాంతి అంటే ఆరోగ్యం, సంక్రాంతి అంటే ఆనందం, సంక్రాంతి అంటే ఆధ్యాత్మికం. చిన్న, పెద్ద, పిల్ల, పాప, పేద, ధనిక భేదం లేకుండా అందరూ కలిసి భోగి, సంక్రాంతి, కనుమ ముచ్చటగా 3 రోజులు జరుపుకునే పెద్ద పండుగ ఈ మకర సంక్రాంతి. భోగి మంటల వెచ్చదనం, రైతుకు పంట ఇంటికి వచ్చిన పండుగ వాతావరణం, భోగ భాగ్యాల సౌభాగ్యం, ధన ధాన్యాల నిండుతనం, ఊరు వాడ పండుగ వాతావరణం, హరిదాసుల భక్తి గానం, బాలసంతుల శంఖారవం, గంగిరెద్దుల అద్భుత విన్యాసం, బుడిబుక్కల, జంగమెయ్యల మధురగానం, కోడిపందాల కోలాహలం, గొబ్బెమ్మల కొలువుకూటం, కనుమ కమనీయం, మకర సంక్రాంతి రమణీయం. ముంగిట్లో రతనాలు ముగ్గులేయంగా, అంగట్లో బసవన్న రంకెలేయంగా, వీధిలో హరిదాసు పాట పాడంగా, వాడవాడల కోడిపందాలు కోలాహలంగా, మరి గాలిపటాలు ఆకాశంలో ఎగరేయంగా, భోగి మంటలు భోగ భాగ్యాలు ఇవ్వగా,
కనుమ రైతు కష్టాలు తీర్చి కనికరించగా కోటి వెలుగుల సరికొత్త కాంతులీనుతూ రావమ్మ సంక్రాంతి మా ఇంటిలోకి, రావమ్మ సంక్రాంతి మా ఇంటిలోకి. వైజ్ఞానికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికతగా అన్నీ సమన్వయంగా ఉన్న గొప్ప భారతీయ సాంప్రదాయం మన సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటే విజ్ఞానం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, సాంప్రదాయాల సమ్మిళితం. ఇది తరతరాల జ్ఞానం మనకు అందించిన మహత్తర పండుగ. పూర్వం రైతే రాజు. తాను పండించిన పంటను తాను మాత్రమే అనుభవించకుండా సమాజంలో ఉండే నిరుపేద వాళ్ళందరికీ, హరిదాసులు, బాలసంతలు, ఇలా అడిగిన అందరికీ పంచిపెట్టే గొప్ప ఆదర్శాన్ని మనకు అందించింది సంక్రాంతి పండుగ. నేను మాత్రమే కాదు, నాతో ఉన్న వారందరూ సంతోషంగా, హాయిగా ఉండాలని ఔదార్యాన్ని చూపుతుంది సంక్రాంతి పండుగ. దాన ధర్మాలు చేయిస్తుంది సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగలో పాలు పొంగించడం ఒక అద్భుతమైన సన్నివేశం. ఇది సంతోషం, సంతృప్తి, సౌభాగ్యం, నిండుతనం వీటన్నిటికీ ప్రతీకగా ప్రతి ఇంట్లో పాలు పొంగిస్తారు. అంటే సిరి సంపదలు పొంగి పొర్లాలని ఆశిస్తారు, భావిస్తారు. వైజ్ఞానిక ప్రాముఖ్యత ఆలోచిస్తే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. భూమికి అధిక సూర్యశక్తి లభిస్తుంది. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన నాటి నుండి నెల రోజుల పాటు ఇండ్లను, వాకిళ్లలో కొల్లాపు చల్లి అందమైన ముగ్గులతో అలంకరించుకుంటాం. సూర్య భగవాను ఆరాధించుకుంటాం. సూర్యుడు లేకపోతే జీవం లేదు, ఆహారం ఉండదు. రబీ పంటలు కోతకు సిద్ధమవుతాయి. ఆహార భద్రత కలుగుతుంది. ప్రకృతిలో వచ్చే మార్పులు, పగలు సమయం పెరుగుతుంది. రాత్రి కంటే పగటిపూట ఎక్కువ కాలం ఉంటుంది. శరీరంలో మెటబాలిజం చురుకుగా మారుతుంది. ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇక ఆరోగ్య పరంగా ఆలోచిస్తే చలికాలం ముగిసే సమయం, శరీరం కొత్త శక్తిని స్వీకరించే దశ. సంక్రాంతి పండుగలో మనం తినే ఆహార పదార్థాలు జీర్ణశక్తిని పెంచే విధంగా ఉంటాయి. నువ్వులు, బెల్లం, పిండి వంటలు శరీర ఉష్ణాన్ని సమతుల్యం చేస్తాయి. కొత్త బియ్యంతో చేసిన వంటలు తాజా పోషక విలువలను కలిగి ఉంటాయి. ఉడికించిన పిండి పదార్థాలు సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాకుండా చలికాలంలో ఈ నువ్వులు, బెల్లం వీటిని తినడం వల్ల నువ్వులలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల అవి మన ఎముకలను దృఢంగా ఉంచడమే కాదు, బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా నువ్వుల నూనెతో స్నానం చేసి నువ్వుల లడ్డూలను తినడం వల్ల చలికాలంలో శరీరంలో ఉష్ణోగ్రత సమతుల్యత చేకూరుతుంది. చలిలో శరీరాన్ని వేడిగా ఉంచే ప్రాకృతిక ఔషధంగా ఇవి పనిచేస్తాయి. ఇక ఇళ్ళ లోగిళ్ళు రతనాల రాసులు పోసినట్టుగా ముగ్గులు అందంగా అలంకరించబడి ఉంటాయి. బియ్యపు పిండితో ముగ్గులు వేయడం వల్ల చీమలు లాంటి చిన్న జీవులకు ఆహారం అందుతుంది. అదే భారతీయ ఔదార్యాన్ని చాటి చెప్తుంది. మనుషులే కాదు, తమతో పాటు ఉండే పశు పక్షాదులు, సూక్ష్మజీవులు సైతం ఆకలితో అలమటించకుండా ఉండాలని మనం వాటికి ఆహారంగా పిండిని ముగ్గులుగా వేయడం జరుగుతుంది.
జామితీయ ఆకృతులు, అందమైన ఆకృతులలో మన మాతృమూర్తులు ముగ్గులు వేయడం వల్ల వారికి శారీరక సమతుల్యత, వారి మానసిక పరిపక్వత, ఏకాగ్రత అదొక ధ్యానంగా మరి వారిలో పనిచేస్తుంది. ఇంటి ముందు శుభ్రత నెలకొంటుంది. సానుకూల శక్తులు మన ఇంట్లోకి రావడానికి ఆహ్వానం పలికినట్టుగా అవుతుంది ఇళ్లను అలంకరించడం వల్ల. అందంగా ముగ్గులు వేసి అందులో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను ఉంచడం వల్ల ఆవు పేడలో సహజ క్రిమినాశకాలు ఉంటాయి. ఇంటి లోపలికి ఈ బ్యాక్టీరియా లాంటి క్రిములు ప్రవేశించకుండా అవి అడ్డుకుంటాయి. పేడలో ఉన్న సూక్ష్మజీవులు పర్యావరణానికి మేలు చేస్తాయి. స్త్రీలు గొబ్బెమ్మలు పెట్టడం ఇదొక సామూహిక ఆధ్యాత్మిక ఆచారం. ఇక భోగి మంటలు సంక్రాంతి ప్రత్యేకత. సంవత్సరంలో ఒకరోజైనా ఇల్లు శుభ్రం చేసి పాత వస్తువులను పారేయడం ఆనవాయితీ. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా ఇంట్లో పనికిరాని పాత వస్తువులు భోగి మంటల్లో వేయడం ఆనవాయితీగా వస్తుంది. దానికి ఇల్లు శుభ్రంగా అవ్వడం, మరి భోగి మంటల ద్వారా చలికాలంలో మరి వేడి వాతావరణం, ఆ వేడిని ఉత్పత్తి చేయడం మనుషులే కాదు, బయట ఉన్నటువంటి ప్రకృతిలో ఉండే పశుపక్షాదులకు మనం ఆ చల్లదనం నుండి వాటిని కాపాడే ఒక అద్భుతమైన సామాజిక దృక్పథం ఇందులో ఉంది. చలికాలంలో వేడి, ఆరోగ్య పరిరక్షణ, చెడు అలవాట్లకు వేడుకోలు చెప్పే ఆధ్యాత్మిక సంకేతం కూడా భోగి మంటల్లో పనికిరాని వస్తువులతో పాటు పనికిరాని ఆలోచనలను కూడా తీసివేయడం, మరి ఇల్లు, శరీరం, మనసును పరిశుద్ధంగా ఉంచుకోవాలి అనే ఒక కొత్త తలంపు, ఆధ్యాత్మిక భావన భోగి మంటల్లో ఉంది. ఇక పటాలు ఎగరవేయడం, కోడి పందాలు నిర్వహించడం, ఈ మధ్య పడవ పందాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ కలిసి ఆడి పాడడం, ఉత్సాహంగా ఉల్లాసాన్ని, ఆనందాన్ని అనుభవించే పండగ ఇది. ఈ పండుగలో అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని ఎంటర్టైన్మెంట్ కూడా ప్రధానంగా సంక్రాంతి రోజు ఉంటుంది. అందులో భాగంగానే అనేక రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అవే గాలిపటాలు, కోడి పందాలు మరియు ఎడ్ల పందాలు, రకరకాలుగా మరి రైతు అందరూ సంతోషంగా ఉన్న కాలంలో ఆ సంతోషాన్ని మనం వ్యక్తీకరించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సంక్రాంతి సందర్భంగా. ఆధ్యాత్మిక విషయానికి వస్తే దానం పంచుకోవడం సంక్రాంతి హృదయం. మరి మనకున్నది 10 మందికి పంచాలనే ఒక ఔదార్యాన్ని, ఒక ఉదార స్వభావాన్ని, మరి అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అని రైతు కోరుకోవడం, అడిగిన వారందరికీ లేదనకుండా దాన ధర్మాలు చేయడం, మనుషులకే కాదు పశుపక్షాదులకు, వ్యవసాయానికి ఉపయోగించే ఆవులకు, ఎడ్లకు కూడా పూజ చేయడం, మరి ఒక అద్భుతమైన గంగిరెద్దులను ఆరాధించడం, అనేక విధాలుగా ఇది ఒక మనిషిలోని పవిత్ర భావాన్ని ప్రేరేపిస్తుంది. ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే పండగ, బంధుమిత్రులందరితో అనుబంధాన్ని పెంచుకునే పండగ, పెనవేసుకునే పండగ, ఆత్మీయత అనుబంధాలను పెనవేసుకునే పండగ, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా హాయిగా జరుపుకునే ఒక గ్రామీణ సాంస్కృతిక పరిరక్షణకు దోహదపడే ఒక పరంపరగా కొనసాగుతున్నటువంటి అద్భుతమైన ఆచారం ఈ పండగ. ఐతిహాసికంగా చూస్తే మహాభారతంలో భీష్మాచార్యులు గాయపడి అంపశయ్యపై ప్రాణాలతో ఉంటారు. ఎందుకంటే తండ్రి గారు ఇచ్చిన ఇచ్ఛా మృత్యువు వరం కలిగి ఉన్నటువంటి భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు వదలకుండా ఉంటాడు. దీన్ని బట్టి
ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క విశిష్టత ప్రాముఖ్యత మనకు తెలియవస్తుంది. అంతేకాకుండా భగవద్గీత ఈ ఉత్తరాయణ పుణ్యకాలం గురించి 8వ అధ్యాయం 23, 24, 25, 26 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ పుణ్యకాలం గురించి ప్రత్యేకంగా భగవద్గీతలో ప్రస్తావించడం జరిగింది. శుక్ల మార్గం యోగుల ప్రయాణం గురించి వివరిస్తాయి. ఉత్తరాయణం యోగులకు స్వర్గద్వారమని, దక్షిణాయనం పితరులకు కర్మ మార్గానికి సంబంధించిందని భగవద్గీత తెలియజేస్తుంది. 8వ అధ్యాయం 23, 24, 25, 26 శ్లోకాలు ఇలా తెలియజేస్తాయి. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తించైవ యోగిన ప్రయాత యాంతితం కాలం వక్ష్యామి భరతర్షభ. అగ్నిర్జ్యోతిర్రహశుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జన. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. శుక్లకృష్ణే గతీహేతి జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. ఓ భరతవంశంలో శ్రేష్ఠుడా అర్జున, విను అని పరమాత్మ తెలియజేస్తాడు. దీనిలో ఒకటి మోక్షానికి దారి తీస్తుంది, మరొకటి పునర్జన్మకు దారి తీస్తుంది. సర్వోన్నత బ్రహ్మం గురించి తెలుసుకొని ఉత్తరాయణ 6 మాసాల కాలంలో శుక్లపక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమపదాన్ని పరంధామాన్ని చేరుకుంటారు. వైదిక కర్మకాండలను ఆచరించేవారు దక్షిణాయన 6 మాసాల్లో కృష్ణపక్షంలో ధూమ్రకాలంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు స్వర్గాది సుఖాలను పొందుతారు. స్వర్గ సుఖాలను అనుభవించిన తర్వాత తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఈ 2 ప్రకాశవంతమైన మరియు చీకటి మార్గాలు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి, చీకటి మార్గము పునర్జన్మకు దారితీస్తుంది అంటారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 8వ అధ్యాయంలో. ఆధునికీకరణ పేరుతో పాశ్చాత్య నాగరికత ప్రభంజనంలో పడి అపురూపమైన మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నాం. మన జాతీయత మంట గలిపి నిర్మర్యాద నీచ ప్రవర్తనకున్ లోబడి పారతంత్రమునకున్ దాసుండవై నీ పురాతన విజ్ఞాన విశేషేముషిన సత్యం బంచు శంకింపగాచనునే నీ ప్రియ భారతము ప్రపంచఖ్యాతినార్జింపదే. పాశ్చాత్య నాగరికత ప్రభంజనంలో పడి కొట్టుకుపోకుండా మన అపురూపమైన సంస్కృతి సాంప్రదాయాలలో ఉన్న వైజ్ఞానిక విషయాలను అర్థం చేసుకొని వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి. స్వామి వివేకానంద ఏమంటారంటే, టెస్ట్ ద రిలీజియన్ ఇన్ ద ల్యాబ్ దెన్ యాక్సెప్ట్ ఇట్ అంటారు. భారతదేశంలో ఉన్నదంతా సైన్సే, ఇక్కడ ఉన్నదంతా విజ్ఞానమే, ఇక్కడ ఉన్నదంతా సహేతుకమే. మన మునులు ఋషులు గొప్ప సైంటిస్టులు, శాస్త్రవేత్తలే. మనకు ఏ కాలంలో ఏది మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని చేకూర్చుతుందో వాటినే మన ఆచార వ్యవహారాలుగా మనకు అందించడం జరిగింది. ఉదాహరణకు దీపం వెలిగించడం. ఏ పని చేసినా దీపం వెలిగించి మనం ప్రారంభిస్తాం. దీపం జ్ఞానానికి ప్రతీక అయితే ఆరోగ్యపరంగా ఆలోచిస్తే ఆహారం లేకపోతే కొన్ని రోజులు బ్రతకొచ్చు, కానీ ఆక్సిజన్ లేకపోతే కొన్ని నిమిషాలు కూడా బ్రతకలేం. అందుకే ప్రాణవాయువు అత్యంత ఆవశ్యకం ప్రాణికోటికి. అందుకే ఏ పని చేసినా దీపాన్ని వెలిగించడం మన సాంప్రదాయం. ఎందుకంటే ఏ పని ఏ ఉత్సవమైనా అధిక సంఖ్యలో జనులు చేరుతారు కాబట్టి దీపం వెలిగించడం వల్ల, అది ఆవు నూనెతో చేసిన దీపం వెలిగిస్తే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అంటారు శాస్త్రజ్ఞులు. సైన్స్ దాన్ని నిరూపిస్తుంది.
ఇంట్లో ప్రతిరోజు ఈశాన్యంలో మనకున్నటువంటి ఆ భగవంతుని గదిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో చేసిన దీపాన్ని వెలిగించడం వల్ల ఆ విడుదలయ్యే ఆక్సిజను ఇంట్లోకి రావడం వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఇది గొప్ప ఆరోగ్య సూత్రాన్ని తెలియజేస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకొని ఎంతో ఈశాన్యంలో దేవుని గది నిర్మించి దానికి తలుపులు వేసి ఆ అలంకరణ కోసం అందమైన ఎల్ఈడి బల్బులను పెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఎల్ఈడి బల్బుల రేడియేషన్ శరీరానికి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ఆక్సిజన్ ఇవ్వకపోగా. మిత్రులారా, అదేవిధంగా మరి పుట్టినరోజులు, జన్మదినాలు, బర్త్డేలు జరుపుకునే సందర్భంలో క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు చాలామంది. క్యాండిల్ అన్నది ప్లాస్టిక్, పెట్రోలియం బై ప్రోడక్ట్, న్యూక్లియర్ ఎలిమెంట్స్, అది లాస్ట్ డీకే ప్రాసెస్లో మరి లెడ్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ డీజిల్, పెట్రోల్ ప్రోడక్ట్స్ కాల్చడం వల్ల వచ్చే వాయువులు క్యాన్సర్కు దారితీస్తాయి. అంత గొప్ప ప్రమాదం ఉంది అని పర్యావరణ శాస్త్రజ్ఞులు పదే పదే మనకు హెచ్చరిస్తున్నారు. మరి మన పూర్వకాలపు అపురూపమైన ఆ అలవాట్లను మరి తుచ్చభావంతో వాటిని వదిలిపెట్టి ఏదో చదువుకున్నాం, మేము ఆధునిక జీవితంలో మోడ్రన్ లైఫ్ స్టైల్లో ఉన్నామని చెప్పి ఇలాంటి క్యాండిల్స్ వెలిగించడం, వాటిని ఊది మరి జన్మదినాలు జరుపుకోవడం అన్నది అనాగరిక చర్యగా అనిపిస్తుంది. మిత్రులారా, మరి అందులోని గొప్ప సైన్స్ మనం గ్రహిస్తే వాటిని, మన ఆచారాలను మరి ఆరాధించి వాటిని ఆచరిస్తాం. కొబ్బరికాయ కొడతాం భగవంతునికి. కొబ్బరికాయ కొట్టడంలో అన్ని ఫలాల కంటే శ్రేష్టమైనది కొబ్బరి. ఏది చెట్టు నార దగ్గర నుంచి, ఆకుల దగ్గర నుంచి చెట్టు వృధా కాదు. అలాంటి చెట్టు మరొకటి లేదు, అలాంటి కాయ మరొకటి లేదు. ఏ ఇంట్లో కొబ్బరికాయ కొట్టి పచ్చి కొబ్బరి బెల్లం ప్రసాదంగా స్వీకరించి తీర్థం తీసుకుంటారో, కొబ్బరి నీళ్ళు, తులసి, వారికి ఏ రోగాలు దరిచేరవు. కొబ్బరి బెల్లం రక్తహీనతను తగ్గిస్తుంది. హార్లిక్స్, బూస్ట్ లాంటి పనికి మారినవి తినే కంటే ఆరోగ్యము, ఆధ్యాత్మికత, భగవంతునికి సమర్పించాము అన్న ఒక పవిత్ర భావన ఆ కొబ్బరి బెల్లం తినడం వల్ల హార్లిక్స్, బూస్ట్ కంటే రక్తాన్ని వృద్ధి చేసే గుణం పచ్చి కొబ్బరిలో ఉంది. మరి అందుకే పెద్దలు ఏదో పుణ్యం పురుషార్థం ఉండాలని చెప్పి భగవంతునికి టెంకాయ కొట్టమని వారు మనకు చెప్పడం జరిగింది. కానీ భగవంతుని కంటే మనకే అది ఎక్కువ ఉపయోగం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొబ్బరి నీళ్ళు, తులసి ఆకులు మొదలైనవి అందులో వేసి తీసుకోవడం వల్ల దివ్య ఔషధంగా తీర్థం పనిచేస్తుంది. కొబ్బరి బెల్లం రక్తహీనతను తగ్గిస్తుంది. అందుకే ఆ దేవుని పేరు మీదనైనా మనం అలా చేస్తే మనకు ఆరోగ్యం లభిస్తుందని మన పెద్దలు సెలవిచ్చారు. అనేక విధాలుగా మన పండుగలను మనం ఆలోచిస్తే అందులో అనేక సైంటిఫిక్ విషయాలు, శాస్త్ర వైజ్ఞానిక విషయాలు మనకు గోచరమవుతాయి. వినాయక చవితి నిమజ్జనం, మట్టి వినాయకుణ్ణి 21 రకాల పువ్వులు, ఆకులతో 11 రోజులు పూజించి చెరువులో నిమజ్జనం చేస్తే వర్షాకాలంలో చెరువు నీరు కలుషితమైపోతుంది. కాబట్టి వరద ప్రవాహానికి కలుషితమైన నీటిని సహజంగా పరిశుద్ధి చేసే ప్రక్రియ వర్షాకాలంలో వచ్చే వినాయక చవితి భగవంతుని ఎలాగైనా పూజిస్తాం. దానితో పుణ్యం పురుషార్థం అంటే మన ఆరోగ్యాన్ని చేకూర్చే విధంగా ఈ ఆచారాలను పెట్టడం అన్నది ఎంత గొప్ప విషయమో ఆలోచిస్తే, ఈరోజు పైప్ లైన్ క్లోరిఫికేషన్ ఉంది. వెనకటికి చెరువులే ఆధారం, జీవనాధారం. కాబట్టి ఆ చెరువు నీటిని పరిశుద్ధం చేసే విధంగా వర్షాకాలంలో వచ్చే వినాయక చవితిని ఈ పద్ధతిలో చేసుకోమని చెప్పడంలో అందులో గొప్ప వైజ్ఞానం దాగి ఉంది. అదేవిధంగా వినాయక చవితి రోజు మనం వండుకునే ఆ వంటలు, తుమ్మికూర
వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ వైరల్ ఫీవర్స్ను తట్టుకోవడానికి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది తుమ్మికూర. తుమ్మికూరలో అలాంటి దివ్య ఔషధ గుణాలు ఉంటాయి. కొత్త చింతకాయ పచ్చడి, తుమ్మికూర తప్పనిసరి తినమంటారు. ఉండ్రాళ్ళ పాయసం, ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని కలిగించే దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి. ఇక చలికాలంలో వచ్చే సంక్రాంతి మరి వేడిని కలిగించే పరమాన్నం, నువ్వుల లడ్డూలు భోంచేయమన్నారు. ఎండాకాలంలో వచ్చే ఉగాది రోజు శరీరానికి చలువను చేకూర్చే ఆ పచ్చడి తాగమన్నారు. అందులో ఆరోగ్యమే కాదు ఆధ్యాత్మికతను జోడించారు. పచ్చడిలో అన్ని రుచులు తీపి, చేదు, వగరు కలిసి ఉన్నట్టే జీవితంలో కూడా సుఖదుఖాలు ఉంటాయని చెప్పే గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందులో మనకు అందించారు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోని బలి చేయకు, అగాధమౌ జలనిధిలోన ఆనిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. జీవితం పాజిటివ్గా ముందుకు వెళ్ళాలని, కష్టాలు వస్తే కృంగిపోవద్దు, అవి ఎంతో కాలం ఉండవు, రానున్నది మంచి కాలం ముందున అని మనల్ని ప్రేరేపించడానికి ఉగాది మనకు ఆధ్యాత్మికంగా మనకు ఆలోచనలను మన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విధంగా ఈ ఆచార వ్యవహారాలను మనకు అందించారు. మొదటి క్లోనింగ్ బేబీ గణపతి అంటే ప్రతి భారతీయుడు గర్వంగా ఉప్పొంగిపోతారు. ఏనుగు తల మనిషికి అతికించిన గొప్ప సర్జరీ భారతదేశంలో గణపతికి జరిగింది అంటే ప్రతి భారతీయుడు గర్వపడతాడు. మహాభారత యుద్ధం ప్రపంచంలో మొదటిసారి ప్రత్యక్ష ప్రసారం బార్బారిక ఉపగ్రహం ద్వారా జరిగిందంటే ప్రతి భారతీయుడు ఉప్పొంగిపోతాడు. మన అపురూపమైన సంస్కృతి సాంప్రదాయాలను చూసి గర్వపడి వాటిని ఆచరించి మనం అద్భుతమైన ఫలితాలను పొందాలని కోరుకుంటూ, చచ్చిన జాతి కాదు మరి చావదు వేయి యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని బిల్చి కౌగిటగుచ్చిన జాతి రాయిది, మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చెన కాయలాడుకొనెరా మన కీర్తిలతామ తల్లికల్. భారతీయులమైనందుకు గర్వపడదాం, భారతీయతను ఆచరిద్దాం, భారత జాతిని తిరిగి పరమ వైభవ స్థాయికి తీసుకువెళ్దాం. అందుకు దీక్షాబద్ధులమై కృషి చేద్దాం. ఈ ధర్మభూమి, కర్మభూమి, మన జన్మభూమి, జగద్గురువుగా భారతదేశాన్ని నిలబెడదాం. రత్నగర్భగా భారతదేశాన్ని మళ్ళీ తిరిగి సర్వ సంపన్న, సర్వసత్తాక భారత జాతిగా దీన్ని నిలబెట్టడానికి దీక్షాబద్ధులమై ముందుకు సాగుదాం. జై హింద్, జై భారత్. ఓం తత్ సత్.